అయోధ్య రామ మందిర పాత రికార్డులని బద్దలైనవి. 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారంటే భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని లక్షల మంది వస్తున్నా సరే దర్శనం విషయంలో, సౌకర్య విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది యూపీ ప్రభుత్వం. పక్కనే మనం చూసుకోవచ్చు, ప్రయాగ్రాజ్ మహా కుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతుంది. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. అయితే ఇది ముందే గమనించిన యూపీ ప్రభుత్వం ఈ తాకిడికి తగ్గట్టు ఈ భక్తులు లక్షల్లో వస్తారని ఊహించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అంటే స్వయంగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తూ అధికారులను అక్కడనే తిష్ట వేయించి మానిటరింగ్ చేస్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడం, అయోధ్య రామ మందిరానికి వెళ్ళే దారిని వెడల్పు చేయడం, ఏమన్నా రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించి పెద్ద పెద్ద వాహనాలను అనుమతించకుండా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంబులెన్సులు కానీ, పోలీసు వాహనాలు కానీ, సిబ్బంది కానీ, అధికారులు కానీ, ఐపీఎస్లు చాలామంది అక్కడ ఉండి భక్తుల యొక్క దర్శనాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంటే అన్ని లక్షల మందిని మానిటరింగ్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. స్వయంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథే ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నాడంటే ఎంత శ్రద్ధ మీద ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, మహా కుంభమేళ కొన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. పుణ్యస్నానాలు అయిపోయినప్పుడే అయోధ్య రామ మందిరాన్ని కూడా దర్శించుకుంటారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని లక్షల మంది వచ్చినా కూడా ప్రభుత్వం ఒక్క అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకున్నదంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిందే. అదంతా కేవలం అధికారుల పనితనం, ముఖ్యమంత్రి యొక్క పనితనం, ముందే గ్రహించడం, ముందే భక్తులు ఎంత వస్తారని ఊహించడం, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవడమే. అన్ని లక్షల మందిని కంట్రోల్ చేసినప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల పంపిణీలో 1,00,000 మందిని కంట్రోల్ చేయలేక ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ 25 లక్షలకు పైగా భక్తులను కంట్రోల్ చేస్తుంటే వీళ్ళు 1,00,000 మందిని చేయలేకపోయారంటే లోపం ఎక్కడ ఉందో గ్రహించాలి. ప్రభుత్వ వైఫల్యము, అధికారుల వైఫల్యము, వస్తున్న భక్తులను అంచనా వేయకుండా తగిన ఏర్పాట్లు చేయకుండా ఇవన్నీ కారణాలుగా తెలుస్తుంది. దాదాపు 6 భక్తులు చనిపోయారు. అంటే ఏపీ ప్రభుత్వం కూడా ఒకసారి అయోధ్య రామ మందిర దర్శనానికి పోయి ఒకసారి చూసి వస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసిండ్రు. అన్ని లక్షల మందికి మేము 1,00,000 మందినే కంట్రోల్ చేయకపోయినాం అనేది కూడా తెలుస్తుంది. ఒకసారి ఆలోచన చేయాలి ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు కూడా, టీటీడీ చైర్మన్ కూడా. 1,00,000 మందినే కంట్రోల్ చేయలేక 6 మందిని చంపుకున్న మీరు అక్కడ 25 లక్షలకు పైగా భక్తులు వస్తున్నారంటే రోజు తాకిడి ఇంకా పెరుగుతుంది. అంటే ఎట్లా సాధ్యమైంది? కమిట్మెంట్, శ్రద్ధ వహించడం, అది అట్లా ఉండాలి. మీరేం చేసిండ్రు? సౌకర్యాలు సరిగా కల్పించకుండా ఒకటే గేట్లకించి భక్తులను అలో చేయడం, అల్లర్రు కావడం, తొక్కిసల కావడం, చనిపోవడం. దాదాపు 6 చనిపోయారు. కాబట్టి మీది పూర్తిగా వైఫల్యం చెందినరు ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం. ఒకసారి మీరు కుంభమేళకు పోయి పుణ్యస్నానాలు చేసి అటునుంచి అటే అయోధ్య దర్శనానికి పోయి చూసి వస్తే మీరు ఇంకోసారి ఆ సంఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలో తెలుస్తుంది. దయచేసి సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్ళినా మంచిదే, లేకపోతే టీటీడీ చైర్మన్ వెళ్ళినా మంచిదే, లేకపోతే ఉన్నతాధికారులను పంపినా మంచిదే. ఇంకా అది కాదంటే అందరు కలిసిపోయినా మంచిదే. దయచేసి ఒకసారి సందర్శించి రండి.